Guys, finally, guys, finally కరీంనగర్ వచ్చేసాం. గట్టిగా మాట్లాడలేము, అందరు ఉన్నారు బస్సు. ఇప్పుడే దిగింది, జస్ట్ 5 minutes అయితే మనం దిగి వెయిటింగ్ హాల్ ఉంటుంది, అలా పడుకొని నిద్ర పోతా మంచిగా. నాకు అలవాటైంది, ఇది మా బస్ స్టాండ్. ఈ టైంకి మా లిఫ్ట్కి ఎవడు చూస్తాడు? ఈ టైంకి మాకు లిఫ్ట్కి ఎందుకు? సిగ్గు శరం ఏది లేదు. ఎందుకు సార్ నా సతాయిస్తున్నావు? పెట్టుకో బస్ స్టాండ్లో లిఫ్ట్. ఇది వరకెన్నడు లేదే నాకంటూ ఒక గమ్యం, నువ్వే ఇక నిద్ర లేపుకొని వచ్చినా, లేసుకొని వచ్చినావా? ఇక వందే కారు ఎక్కి మళ్ళీ ఏంది పంచాయతీ? అయ్యో ఖుషి బ్లష్ ఏంట్రా? నా లైఫ్ లో చాలా డేస్ తర్వాత బస్ స్టాండ్కి వచ్చాం. నేను కూడా ఫస్ట్ టైం వచ్చిన బస్సులో ఎక్కి వీడి వల్ల. నా మాట పైకి చెప్పనంటూ లోపలేమో నన్ను ఒప్పుకుంటూ నువ్వలా ఇంత కూడా లేదు నా మీద. నేను ఇంత దూరం నుంచి వస్తే మాట్లాడండి మాట్లాడతలేడే. ఏంది ఇంత దూరం నుంచి వస్తే కనీసం ఏం హాయ్ కూడా చెప్పలేడు వీడు. అరే హాయ్ అని కాదక్క, సడన్ సర్ప్రైజ్ నాకంటున్నాడే. నిద్ర మబ్బులు ఉన్నా సడ కూడా అక్కడే లేదు. ఫైనల్లీ కరీంనగర్ వచ్చేసాం. గట్టిగా మాట్లాడలేము, అందరు ఉన్నారు బస్సు. అవసరమా ఇదంతా? మనకి అవసరమా చేసింది గైస్? అసలు వచ్చే ప్లానే లేదు. ఆడదాకా ఒడ్డువైపు యాక్చువల్లీ వచ్చే ప్లానే లేదు, అయినా సరే ఈ దాకా తీసుకొని వచ్చి కథ జరిగింది. ఇంకా ఏంటంటే మ్యాటర్, ఈడు ఎప్పుడు వస్తాడేమో, ఆ సీరియస్ ఉన్నాడు. ఈ టైంలో ఎందుకు వచ్చారు, ఈ టైంలో వస్తుంటావు తమ్ముడు. మా తమ్ముడే వస్తున్నాడు. హైదరాబాద్ ఎక్కెళ్ళిపోదాం మరి. నాకు తిక్కదెళ్తుంది, బస్సులు ఎన్నే ఉన్నాయి, ఇంకో గంట చూస్తా. రాలేదనుకో. మనం ఇప్పుడే దిగింది, జస్ట్ 5 minutes అయితే మనం దిగి వెయిటింగ్ హాల్ ఉంటుంది, అలా పడుకొని నిద్ర పోతా మంచిగా. నాకు అలవాటైంది, ఇది మా బస్ స్టాండ్. ఎందుకు సార్ ఆ ధూళిపేట ఎక్కువ అని చెప్పి ఎర్రిపూర్లో తీసుకొచ్చింది, చిరాకు చెప్తుంది. ఈ టైంకి మా లిఫ్ట్కి ఎవడు చూస్తాడు? ఈ టైంకి మాకు లిఫ్ట్కి ఎందుకు? సిగ్గు శరం ఏది లేదు. ఎందుకు సార్ నా సతాయిస్తున్నావు? పెట్టుకో బస్ స్టాండ్లో లిఫ్ట్. ఇది వరకెన్నడు లేదే నాకంటూ ఒక గమ్యం, నువ్వే ఇక అయిందా? హాయ్ రో. అదే నువ్వేంట్రా ఎంత లేట్ అయినా సరే ఎంత గ్లామర్ కనిపిస్తున్నావు మావాడు. ఏందక్క మీరు సడన్ గా రమ్మంటే సడన్ గా వచ్చిన ఇప్పటిది ఇప్పుడే. నిన్ను చూడాలనిపించిందండి, నీతో మాట్లాడాలనిపించిందంట. అంతేనా? నిద్ర లేపుకొని వచ్చినావా? ఇక వందే కారు ఎక్కి మళ్ళీ ఏంది పంచాయతీ? అయ్యో ఖుషి బ్లష్ ఏంట్రా? ఆగ్రా అందరు గుర్తుపడతారు. హాయ్ బాయ్. జల్దీ పెట్టరా. వేర్ గోయింగ్ చెప్పి తగలడు. ఉదర్ గర్కా అన్నాడు. మేడం కార్ డోర్ ఇవ్వాలా మీకు? చెప్పాలి కదా మేడం. హాయ్ రా తమ్ముడు.
చూసినా రియాక్షన్. నా ఫోన్ పట్టుకున్నారా ఇంకా పెట్టిరా ఇద్దరు కలిసి. సో గైస్ నైట్ రోహిత్ గారిని చూడాలనిపించి స్టోరీ గారా రై అసలు ఇంట్రెస్టే లేదు, రావాలని కూడా లేదు. నాకు అదే అంటున్నా. ఇగో రాను అన్నా అంటే లేదు, మన కోసం చాలా సార్లు వచ్చిండు, నేను సర్ప్రైజ్ ఇస్తా అన్నది. సర్ప్రైజ్ అంటే థ్యాంక్ యూ. సారీ ఎవరో అనుకున్నా. నేనేమో అనుకున్నా. సారీ థ్యాంక్ యూ. అయ్యో పాపం గుర్తుపట్టిండే. నువ్వు అది ఎవడో తాగొచ్చింది అనుకున్నా. పాపం అరే అప్పటి నుంచి చూస్తున్నారు అక్కడ వచ్చి మాట్లాడలే. మాకు భయం వేసింది బస్ స్టాండ్. నా లైఫ్ లో చాలా డేస్ తర్వాత బస్ స్టాండ్ కి వచ్చాం. సనకా నువ్వు కూడా ఫస్ట్ టైం వచ్చిన బస్ ఎక్కి వీడి వల్ల. నా మాట పైకి చెప్పనంటూ లోపలేమో నన్ను ఒప్పుకుంటూ నువ్వలా. అరే లైట్ ఉండేనా? వాడు ఏం మాట్లాడుతున్నాడు? అరే ఏదో మాట్లాడరా. ఏం మాట్లాడాలక్క? మీరు సడన్ గా సర్ప్రైజ్ ఇచ్చారు. గిడికి రా తొందరరా అంటే నిద్రలో కూడా నువ్వు మేకప్ వేసుకుంటే మంచిగా కనిపిస్తావు. మావాడు నేను మేకప్ లిప్స్టిక్ పెట్టుకున్నాడు. మేకప్ అని కాదక్క, ఇది ఏందక్క నైట్. అవరే గన్ని మనం ఏడున్నాం రా, ఇంటికాడ వండుకొని ఉంటే అరే తొందర రారా అంటే ఏమైంది డైరెక్ట్ సిక్కి వరకు వచ్చిండు. చూపిరా నీ ముఖం. ఏమైంది అనుకుంటారు వచ్చిండు. ఇట్లుంటది మేడం తోటి. సో గైస్ ఇప్పుడు మనం యాక్చువల్గా మనకు చాలా ప్లాన్స్ ఉన్నాయి రేపు కరీంనగర్లో కాబట్టి. యాక్చువల్గా మేము కరీంనగర్లో ఉన్నాం. మేము ఈ వీడియో రిలీజ్ చేసేసరికి మేము హైదరాబాద్లో ఉంటాం. సో చాలా డేస్ అవుతుంది మేము కరీంనగర్ చూసి. గైస్ ఐ మిస్ యూ కరీంనగర్. ముందట వస్తుంది क्या बोलते ना टावर सर्किल ఇంత కూడా లేదు నా మీద. నేను ఇంత దూరం నుంచి వస్తే మాట్లాడంటే మాట్లాడతలేడే. ఏంది ఇంత దూరం నుంచి వస్తే కనీసం ఏం హాయ్ కూడా చెప్పలేడు వీడు. అరే హాయ్ అని కాదక్క, సడన్ సర్ప్రైజ్. నాకంటున్నాడే నిద్ర మబ్బులు ఉన్నా సడ కూడా అక్కనే లేదు. చెప్పన్నా అన్న అనుకో ఇట్లా సో గైస్ మేము తర్వాత ముచ్చట్లు పెడతాం. ఇక ఇదే మా సర్కిల్ అనమాట. ఒకప్పుడు ఇది తిరిగేటోళ్ళు సనా ఉన్నా. నాకు తెలియదు ఇవన్నీ, ఫస్ట్ టైం వచ్చిన. అబ్బా నువ్వు ఎన్నో కలిసి తిరిగినావని తెలుసు మాకైతే. ఉంటావా గ్యాప్ లో వేసేసి మాట్లాడతా అన్నావు. మాట్లాడండి అసలు పడదా కాదక్క, సడన్ గా తోడుగా నిద్ర మబ్బులకి వెళ్ళి వచ్చినాం మేము. కానీ థ్యాంక్స్ రా, ఎంత నైట్ అయినా కోసం మా కోసం వచ్చిండు. అట్లానే కాదక్క, మీరు గిత్త నైట్ వచ్చి అంత సనక్క దగ్గర మా సనక్క మాకు మనసు పడతలే. రోహిత్ ఇప్పుడు అర్జెంట్ రోహిత్ గారికి పెళ్ళి అవుతుందని అవి మిస్ అయిపోతుంది అన్న ఫీలింగ్స్ అని వచ్చింది ఇప్పుడు. అంటే మళ్ళీ వేరే అనుకుంటారు. నేను అంటున్నా నిన్ను కాదురా, నువ్వెందుకు అంటావులే. కానీ మీది వేరే పంచాయతీలు, అలాగే పంచాయతీలు. నేను చూద్దామని చెప్పి హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చా. నువ్వు దుబాయ్ ఉన్నా సరే, నాకు పాస్పోర్ట్ లేకపోతే షిప్ లో వస్తా. పాపం మన నిద్రలో ఉన్నాడు. చేయకేమైంది సార్? చేయి ఎందుకు గోడలు గుర్తున్నావు మధ్య ఊరికి సరదా స్నాపులలో సాధించుతున్నావు ఎందుకు? ఇదే సర్కిల్, కరీంనగర్ సర్కిల్ గైస్. కరీంనగర్ సర్కిల్ చూసిరా? చూడండి. రేపు అందరు వచ్చేయండి, కలుద్దాం. మేము హైదరాబాద్ ఉంటాం. అంటున్నా, కరీంనగర్ వచ్చే అంటున్నా.